హాయ్ అండి. ఎగ్గు దోశ తిన్నారు లేతే మామూలు దోశ తిన్నారు కానీ ఎగ్గు కర్రీతో దోశ ఎప్పుడైనా తిన్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ అయితే అదేనండి. నేను ఎగ్గు కర్రీ అయితే చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట. నేను ఎగ్గు కర్రీ అయితే ఫస్ట్ చేసేసాను. చేసిన తర్వాత మమ్మీ ఇలా చెయ్యి అన్నారు. అందుకోసం నేనైతే ఎగ్గు కర్రీతో దోశ చేస్తున్నానండి. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ చేసేసినాక దోశని బాగా అటు ఇటు కాలనిచ్చి బాగా రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసిన తర్వాత ఏదైతే కర్రీ చేసామో కర్రీని మనం ఎగ్ పైన పెట్టి దాన్ని నీట్గా దానికి అంటేలాగా మొత్తం స్పైసీగా చేసేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని కూడా బాగా రోస్ట్ చేసి తినడమేనండి. ఇదైతే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి చేశాను, ఇంకంత మేము పిల్లలు వదలకుండా అదే పనిగా ఇలా గనక చేస్తే 2 తినేవాళ్ళు అర డజన్ అట్లయితే ఇట్లా ఈజీగా తినేస్తారండి. మీలో ఎంతమంది ఇలాంటి ఎగ్గు కర్రీతో దోశ ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. మరి దాంట్లో నేను టమాటా చట్నీ చేశాను అనమాట. టమాటా పచ్చిమిరకాయల చట్నీ ఇది వేసుకొని అది నంచుకొని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.